మీరు వచ్చేటప్పుడే ఇక్కడ బోర్డు చూసి ఓకేనా. ఎస్పీఎల్ అయితే ఎవరికి, డిఎస్పీఎల్ అయితే ఎవరికి అనేది మీరు అక్కడ నెంబర్లు అనుకుని వెళ్ళి ఆ నెంబర్లో వచ్చేయండి. ఓటర్స్ అందరూ కూడా గమనించాలి. ఓటర్స్ మాట్లాడకూడదు. పోలింగ్ లైన్ లో ఉన్నప్పుడు ఓటర్స్ ఎవరు మాట్లాడకూడదు. మీరందరూ 2 విషయాలు గమనించాలి. ఎస్పీఎల్ ఎవరు అనుకుంటున్నావో ఆ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి. అలాగే డిఎస్పీఎల్ ఎవరికి ఏదైతే అనుకుంటున్నావో ఆ నెంబర్ పెట్టుకొని తెలియకపోతే అక్కడ బోర్డులు ఉన్నాయి. ఎస్పీఎల్ అయితే పైన బోర్డు నెంబర్ గుర్తు పెట్టుకోండి. డిఎస్పీఎల్ అయితే బోర్డు కింద ఉంది, గుర్తు పెట్టుకోండి. కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ గా కానివ్వాలి మేడం. ఇక్కడ ఎస్పీఎల్ వేయాలి, నువ్వు ఎస్పీఎల్ ఎవరికి వాళ్ళ నంబరే వేయాలి. డిఎస్పీ ఎవరు అక్కడ తీసుకొని అక్కడ వేయాలి. ఓకేనా? ఓపెన్ చేసుకుంటావు మామూలుగా పోలింగ్ బూత్ లో 300 ఓట్లు. ఉత్తరించిన తర్వాత నెక్స్ట్ భవిత నాగరికతలు అభివృద్ధి చెందిన తర్వాత తమకి పరిపాలన కోసం ఒక నాయకుడు ఉండేవాడు. ప్రాచీన కాలంలో అయితే మధ్యకాలం వరకు కూడా ఎవరికైతే ఆర్థిక బలం ఉంటుందో, ఎవరికైతే అంగబలం ఉంటుందో వాళ్ళే నాయకుడుగా ఉండేవాడు. యుద్ధ వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళే యుద్ధాల్లో గెలిపి ఉండేవాడు. కానీ ఆధునిక ప్రపంచంలో ప్రజల యొక్క అభిమానం ఎన్నికల ద్వారా ఎవరైతే గెలుపొందుతారో నాయకులుగా మారుతుంది. గతంలో ఉండదు. ఎవరికైతే మీరే ఎగ్జాంపుల్ వెళ్ళిపోవాలి. ఓటు వేసిన దగ్గర వెళ్ళిపోవాలి. క్లాస్ ఎగ్జామ్ ఓటు వేసిన అర్థం జరుగుతున్న ప్రాసెస్ని ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ 100 మీటర్ల దూరంలో పోలింగ్ బూత్కి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలింగ్ బూత్కి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండలేదు. ఇటు ఎవరు తిరగడానికి లేదు. చూద్దే ఇది చూద్దే తిరగడానికి లేదు. అక్కడ మధుప్రియ స్కౌట్ వాళ్ళు అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎవరు మాట్లాడకుండా చూసుకోవాలి. అదే తెలియదు కదండి. చూపించాలి అటు వెళ్ళాలి. కాస్త ఓటింగ్ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. ఓపికగా ఉండాలి. రాదు
నెంబర్ దగ్గర ఖాళీ చేయండి. నాగజ్యోతి ఆబ్సెంట్. సాధ్య ఎవరు క్యాంపెయిన్ చేయలేదు. నాగలక్ష్మి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ స్టేషన్ వద్ద ఎవరు క్యాంపెయిన్ చేయలేదు. ప్లీజ్ మేక్ ద డిసిప్లైన్. ఎవరు నెట్టద్దయ్యా, ఓటుకుండాలి, ఓటు వేయకండి. అందరూ 2 ఓట్లు వేయాలి. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, లోపలికి వెళ్ళి కట్టుబడి నంబర్ వేసి వేయాలి. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి తీసుకొని మళ్ళీ నంబర్ వేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నెంబర్లన్నీ నోట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం గట్టిగా చేస్తారు. కార్యక్రమం అయిపోయింది. ఆ నెంబర్లు నోట్ అవుతుంది. నంబర్ చూస్తున్నారమ్మా, ఎవరెవరు నంబరు లైబ్రరీ రూమ్ లో కూర్చోబెట్టి రెండు పక్కన పెట్టారా? అనుమానమే లేదు. అటువంటి మంచి నాలెడ్జ్ ఎస్పీఎల్ నంబర్ శరణ్య లోపల సరిగ్గా టిక్ పెట్టుకోండి మీరు ఏజెంట్స్. మళ్ళీ తర్వాత ఓటు పోల్ అవ్వలేదు, పోల్ అయ్యింది వెళ్ళి అని అంటారు. మా కార్యక్రమం క్లోజ్అప్ బోర్డు క్లోజ్అప్ వీడియో సంకోటేసి శరణ్య పార్వతి ఫస్ట్ బాక్స్ అక్కడికి వెళ్ళి ఒక్కరే నంబర్ చూస్తున్నావా? ఎవరు చూస్తున్నావా? ఆ నంబర్ ఇదా మీద ఎస్పీఎల్ పోలింగ్ జరుగుతుందమ్మా. మీరు ఎవరు మాట్లాడవద్దు. పోలింగ్ కేంద్రానికి వచ్చాడు దూరంలో ఉన్నారు. మహాలక్ష్మి ఓకేనా? ఎవరు ఓటుకి నోటు ఇవ్వకూడదు. ఓకేనా? నంబర్ పెద్దదిగా వేయండా. శ్రీలక్ష్మి మళ్ళీ మేడం దగ్గర నంబర్ పెద్దగా వేసేయండి. ఆ స్లిప్ మీద నంబర్ వేసి బాగా పెద్ద నంబర్ వేయండి. సరేనా? ఫస్ట్ ఇక్కడ గులాబీ కలర్ ఇస్తున్నారు కదా, లోపలికి అక్కడ కింద ఉంది ఆల్రెడీ. ఆ పెద్ద నంబర్ వేసి ఇక్కడ వేయాలి. తర్వాత వేస్తే రాణి మేడం దగ్గరికి వెళ్ళి వైట్ కలర్ స్లిప్ ఇస్తారు. దాని మీద కూడా లోపలికి వెళ్ళి పెద్ద నంబర్ వేసి అక్కడ అర్థం చేసుకొని మీరు ఇక్కడ రాగానే చదివి వెరీ గుడ్. వెంకట కోమలి యాబ్సెంట్ అంటే అబ్దుల్ అమ్మాయినా అమ్మాయిలు అయిపోయారా? బి సెక్షన్ గర్ల్స్ బాయ్స్ కూడా స్టే అయిపోయారు. ఈ సెక్షన్ అయిపోయింది. జుబియా అమ్మాయి ఇక్కడ ఏ నెంబర్ వేసావో అక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. వేసావా? చెల్లదు, అప్పుడు ఓటు చెల్లదు.
ఒకే పేపర్ మీద 2 నంబర్లు వేయకూడదు. మీరు ఎవరికి ఓటు వేయాలి వచ్చినా అది ఒక్క నంబరే వేయాలి. 2 నంబర్లు వేస్తే ఓటు చెల్లదు. అర్థమవుతుందా? అది మీరు లెక్కలో లేనట్టు. ఓట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలరా, ఇది డెమోక్రటిక్ పద్ధతిలో జరుగుతున్న ఎలక్షన్ కదా. ఇది సీక్రెట్ అన్నమాట. అదే నంబర్ అక్కడే వేయండి. ఈ ఓటు ఎవరు చేస్తున్నారో ఎవరికి చెప్పకూడదు. ఓటు అయిపోయిన తర్వాత కూడా మీరు ఎవరికి ఓటు వేసారో అసలు చెప్పకూడదు. అర్థమవుతుందా? సీక్రెట్ ఓటు కదా. మీరు ఓటు ఎవరికి వేసామనేది మీ ఫ్రెండ్ కదా ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది కదా, అవతల వాళ్ళకి మనం శత్రువు అవుతాం. అంతే కదా, 9 మంది ఉన్నారు, 9 మంది తెలియదు కదా, అవతలకి ఇక్కడ వేసేది. అందుకని ధైర్యంగా బతికినా కూడా ఓడించాలి. ఇందాక ఒక అమ్మాయి సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? సీక్రెసీ. ఒక నంబర్ వేయండి అమ్మా. మెయింటైన్ చేయాలి. కుడి చేతితో పని చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు. అలాగే ఓటు వేసింది ఎవరు వేసామనేది ఎప్పటికీ మాసం నిండా మెల్ల